కొంచెం ఇంట్రోవర్టా బ్రో నువ్వు? అంటే కొన్ని విషయాల్లో బ్రో. నార్మల్‌గా ఎక్స్‌ట్రోవర్ట్. అలా అని కాదు. లైక్ ఎక్కువ ఎవరితోని మాట్లాడను గానీ లైక్ వర్క్ విషయంలో కాదు బ్రో. వర్క్ విషయంలో మాత్రం మనం ఎంత ఓపెన్ అవుతేనే అవతలోళ్ళకి అంత అర్థం అవుతది. మరి నాతో ఎందుకు ఇలా ఉన్నావు? లైక్ మనం ఎక్కువ కొత్త కాబట్టి అందుకే నేను ఇంత నుంచి నీతో మాట్లాడడానికి మాట్లాడుతున్నాను అలా ఫ్రీ అవుతావు అని చెప్పి. ఫ్రీగా ఉండు బ్రో, ఫ్రీగా మాట్లాడు బ్రో. మరి కొత్త ఆర్టిస్టులు తీసుకుని వస్తుంటావు కదా బ్రో, వాళ్ళతో నీకు ఎలా ఉంటుంది ర్యాప్? మరి అంటే లైక్ మనం ఫస్ట్ నుంచి కూడా క్యారెక్టర్ ఉంటుంది కదా బ్రో, ఆ క్యారెక్టర్ని వాళ్ళకి ఇన్సర్ట్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఆ ప్రాసెస్లో ప్రతిదీ వీళ్ళకి చెప్తాను అనమాట. ఇప్పుడు పలానా హీరోకి పలానా క్యారెక్టర్ ఉంది, లైక్ వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు. ఒక అమ్మాయికి ఉంది అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక సాంగ్ చేసాము, అందులో ఏంటంటే ఈ సిమెంట్ వర్క్ చేసుకుంటారు కదా, సో ఆ వీడియోస్ చూపించి అవి లైక్ వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది వాళ్ళకి పంపించి ఇలాగా ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పేసి చెప్తాను అనమాట. ముందే చెప్పేస్తాను. నేను వీడియో కోసం వెయిటింగ్ బ్రో, నాకు ఏ వీడియో వస్తుందా? చేద్దాం. కెమెరా, డైరెక్షన్, సాంగ్ సెలెక్షన్ అంతా నువ్వేనా? డైరెక్షన్, డిఓపి, ఎడిటింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే అంటే చాలా ఉన్నాయి బ్రో. అవన్నీ నేను వేసుకున్న పేర్లు లైక్ ఒక 4-5 పేర్లు వేసుకుంటాను అనమాట. మిగతా వాళ్ళందరికీ ఇస్తావు? అలా అని కాదు బ్రో, లైక్ నాకు ఇంట్రెస్ట్ అనమాట అంతే. లైక్ వచ్చు కదా, ఎందుకు మళ్ళీ అందరికి ఇవ్వడం, ఒక క్లారిటీ మెయింటైన్ చేసుకుంటూ పోదా అని చెప్పేసి అన్ని నేనే చేసుకుంటూ ఒక మ్యూజిక్ ఒకటే అందులో నేను ఇన్వాల్వ్ అవును. ఓకే ఓకే బ్రో. ఈ సాంగ్స్ మీకు అంటే లైక్ ఈ సాంగ్ని పర్టికులర్గా ఈ సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలని నీకు ఎందుకు అనిపిస్తుంది? అది అంటే ఏమైనా సిచ్యువేషన్ని తీసుకుంటావా లేకపోతే ఎందుకు అది? అంటే ఫస్ట్ అది ట్యూన్ వెర్షన్లో ఉంటుంది కదా బ్రో, ఆ ట్యూన్ వెర్షన్లో మనకి జడ్జ్మెంట్ బ్రో. ఇది కంప్లీట్గా నేను ఏమంటానంటే మ్యూజిక్ వీడియోస్ కానీ ఏదైనా సరే స్టార్టింగ్ స్టేజ్లోనే ఇది హిట్ అవుతుంది అనే జడ్జ్మెంట్ ఏదైతే ఉంటుందో అది మన ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది అనమాట. ఇది హిట్ అవుతుంది అంటే ఇంకా దాన్ని నమ్ముకొని వెళ్ళిపోవడం ఇంకా. సో అండ్ లిరిక్స్ అంటారా, అక్కడ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. నేను లిరిసిస్ట్తో మాట్లాడినప్పుడు పలానా స్టోరీ నేను చెప్పాలనుకుంటున్నా, నేను సెపరేట్గా దానికి మాటలు పెట్టను, మీ లిరిక్స్ ద్వారా నాకు అర్థం చేసుకోవాలి జనాలు అనేది క్లియర్గా లిరిసిస్ట్తో మాట్లాడేస్తాను. నాతో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ నేను చేసిన సాంగ్స్ 90% సురేష్ బన్శెట్టి అని ఆయన రాశాడు సాంగ్స్. సో ఆయనకి నాకు మంచి ర్యాబో ఉంటుంది, ఆయన చెప్పేస్తా. రీసెంట్గా ఒక చిలకాదు అనే సాంగ్, అది చాలా లిరిక్స్ పరంగా చాలా వైరల్ అయింది బ్రో ఆ సాంగ్. ఫీమేల్ వెర్షన్ కానీ మేల్ వెర్షన్ కానీ ప్రతి ఒక్కటి. సో ఆయన ఫస్ట్ అటెంప్ట్లోనే అంటే ఇంకా మమ్మల్ని మాట్లాడినవులే అంత బాగా రాసాడు అనమాట చిలకలో లిరిక్స్. సో ఆ లిరిక్ బట్టి నేను స్టోరీని ఎలా తీసుకెళ్ళాలి అనేది అలా తీసుకెళ్ళిపోతాను. అంత ముందు చెప్తావు ఆయనకి ఇలా ఇలా ఇది చెయ్యి, ఒక రఫ్ ఐడియా, ఈ స్టోరీ కావాలి, నాకు ఇదే కావాలని చెప్పను, ఈ టైప్ లో ఉండాలి. ఎగ్జాక్ట్లీ బ్రో. నీ బాడీలో ఫిజిక్గా బాగా చేంజ్ ఉంది బ్రో. ఒకప్పుడు ఎలా మంచిగా ఇలా మారడానికి రీజన్ ఏమైనా ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా? అయ్యో లేదు, నాకు బేసిక్గా క్రికెట్ అంటే చాలా ఇష్టం. అసలు నేను క్రికెటర్ అవుదాం అని చెప్పేసి నా ఇంజనీరింగ్ టైంలోనే చాలా ప్రాక్టీస్ చేయడం, అన్నీ నెట్స్కి వెళ్ళడం అన్నీ జరిగాయి. కానీ ఎందుకో సమ్ రీజన్స్ వల్ల నాకు సెట్ అవుదా అనిపించింది. ఇంకా అప్పుడు నేను ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అనేది తీసుకొని వచ్చా. బట్ ఇప్పుడు మళ్ళీ నేను ఆ క్రికెట్ ఆడడం వల్ల టూ మచ్ ఆఫ్ క్రికెట్ అంటే లైక్ ఖాళీ దొరికితే చాలు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడానికి వెళ్తా. సో అలా వచ్చింది చేంజ్ అన్నమాట. జిమ్కి వెళ్ళడం కాదు, జిమ్ ఒకప్పుడు చేసేవాడిని బ్రో. ఇప్పుడు జిమ్ వల్ల కాదు బ్రో, బాడీ జిమ్ వల్ల కాదు, క్రికెట్ వల్లనా? పరిగెట్టిచ్చేస్తారు బ్రో, అటు ఇటు పరిగెట్టడమే కదా. అసలు క్రికెట్ వల్ల వచ్చేది ఇదంతా బ్రో. నువ్వు ఎందుకు ఎప్పుడు కెమెరా వెనకే ఉండాలి, కెమెరా వెనక ఉంటే నేను నడిపిస్తానని ఎందుకు అనుకుంటున్నావు? ఈ విషయం ఎవరికి తెలియదు బ్రో. నేను స్టార్టింగ్లో ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ నేనే యాక్టర్గా చేశా. అవునా? మెయిన్ లీడ్గా. అది యూట్యూబ్లో కూడా హోప్స్ వండుకోవడం అనుకుంటున్నాను.
అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఆ ఫస్ట్ నేను యాక్టింగ్ అంటే నాకు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంటే ఇష్టం, బట్ అందులో ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలనేది నాకు తెలియదు. సో ఫస్ట్ యాక్టర్గా ట్రై చేద్దాం అని చెప్పేసి చేసా, కానీ లైక్ నన్ను సరిగ్గా వాళ్ళు పోర్ట్రే చేయట్లేదు అనే ఫీలింగ్ నాకు ఉండేది ఎప్పుడు. సో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్, సెకండ్ షార్ట్ ఫిల్మ్ అన్నిట్లోనే నాకు ఇదే ప్రాబ్లం వస్తుంది. యాక్టర్ని సరిగ్గా చూపించట్లేదు, ఇంకెందుకు చేసి అనేది నేను వాళ్ళకి చెప్పి చూపించేవాడిని. అరే ఇలా పెట్టండి కెమెరా యాంగిల్స్, లేకపోతే లైటింగ్ ఇలా చేయాలి అలా చేయాలి. సో ఫోర్త్ ఇది నేనే చేసుకున్నా, నేను కెమెరామ్యాన్ గా చేసా. సో అప్రిషియేషన్ వచ్చింది, మంచి అప్రిషియేషన్ వచ్చింది, అందరికి నచ్చింది. సో అప్పుడు ఓకే నీది ఈ టాలెంట్ అనేది నేను తెలుసుకున్నా, నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చిందే బ్రో, అంటే సెల్ఫ్ గా నేర్చుకుంది కంప్లీట్ గా. అందుకు కెమెరా వెనకాతలో ఉండి చేయాల్సి వచ్చింది అనమాట. యాక్టింగ్ మనకి సెట్ కాదు. నార్మల్ గా నువ్వు వచ్చావు కదా కొన్ని సాంగ్స్ లోనే మధ్యలో ఎంట్రీలు ఇస్తుంటావు కదా, చిన్న చిన్న ఇస్తుంటావు కదా, క్యాప్ వేసుకొని నార్మల్ మాట్లాడడానికి వచ్చిస్తుంటావు కదా ఎంట్రీస్. నీకు ఇష్టమా బ్రో ఫేమ్ అంటే? అంటే బ్రో ఒక టెక్నీషియన్ కి కెమెరా ముందు కన్నా తన పేరుకి ఎక్కువ వాల్యూ ఉండాలని నేను నమ్ముతాను బ్రో. సో ఆ మనిషి ఇప్పుడు నేను అందరికీ తెలుసో లేదో తెలియదు, కానీ నా పేరు మాత్రం చాలా మంది తెలిసి ఉంటుంది. సో ఇంకా మీరు కనిపించి మీరు మాట్లాడితే అది ఇంకా బోనస్సే కానీ మైనస్ కాదు. సో ఈ ఫేమ్ అనేది బేసిక్గా యాక్టర్స్కి డెఫినెట్లీ ఉండాలి బ్రో. టెక్నీషియన్కి అయితే నాకు తెలియదు, వాళ్ళ పేరుకు ఉండాలి ఫేమ్, మనిషి ఎలా ఉంటాడో దానికి కాదు అని అనుకుంటున్నాను. చాలా మందికి చోటకి ఏంటంటే కొంతమందికి కెమెరామెన్ పేరు ఒకటే వినిపించేది, ఆయన ఫోటో అంత పిక్చర్ కనిపించేదిగా, రాను రాను కనిపించడం జరిగింది. ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా కెమెరాలో? నాకు రత్నవేలు గారు బాగా ఇష్టం. రత్నవేలు గారి లైటింగ్ అంటే ఆయన ఎక్కువ మూన్ లైట్ యూస్ చేస్తారు ఎక్కువ. మీరు మొన్న దేవరా సినిమా కూడా చూస్తే సీక్వెన్సెస్ అన్ని కూడా చీకట్లో, లైక్ నైట్ టైం. సో నాకు ఆ టైప్ ఆఫ్ టింట్ అవన్నీ బాగా ఇష్టం. సో ఆయన ఎక్కువ ఫాలో అవుతా.